ప్రభా, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి, ఈ రాత్రి సమయంలో నిన్ను స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. పగలంతయు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి తండ్రి, మా రాకపోకలందు, మా మాటలు, తలంపులు, క్రియలందు, మా ఉద్యోగ జీవితాలలో ప్రతి విషయమందరూ కూడా మీరు మాకు కావలసిన జ్ఞానంనిచ్చి, మరి సమయస్ఫూర్తినిచ్చి, మీ నడుపుదలనిచ్చి, మీ క్షేమమును, భద్రతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు మీకు వందనములు. మరి ప్రభా, మేము కుటుంబంగా కూడా నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చారు, గొప్ప కృప ఇచ్చారు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మరి ఈ దినము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13-14 వచనములు ధ్యానిస్తున్నాము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుండురు, భీతి నీకు దూరముగా నుండరు, అది నీ దగ్గరకు రానే రాదు. ఎంత గొప్ప వాగ్దానం ప్రభా. అవును తండ్రి, నీవు యెరూషలేము పట్టణంతో చెప్తున్నటువంటి ఈ మాట, నీ జనులతో చెప్తున్నటువంటి మాటలు తండ్రి, ఎంతో గొప్ప వాగ్దానములు మా ప్రభా. ఈ గొప్ప వాగ్దానములను బట్టి మేము నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవ, బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వాగ్దానము మా కొరకు రాయబడి అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి కాబట్టి మేము వీటిని తీసుకొని తండ్రి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ప్రభా, మరి ప్రజలకు నీవు నీ ప్రజలకు ఇచ్చే అంతిమ రక్షణ, ఆధ్యాత్మిక మార్గదర్శనం గురించి, శాశ్వతమైన శాంతిని గురించి ప్రవచనాత్మకంగా మీరు ఇస్తున్న ఈ వాగ్దానంను బట్టి నీకు వందనములు ప్రభా. నీవు మా అందరి పిల్లలకు కూడా వ్యక్తిగతంగా బోధించి వారిని నీతిలో సురక్షితంగా స్థిరపరుస్తావని, మరి ఎలాంటి అణచివేత, భీభత్సము, భయము ఇవన్నీ ఏమీ లేకుండా ప్రతి భయం నుంచి నీవు విడిపిస్తావని ఇస్తున్నటువంటి ఈ వాగ్దానమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, మరి నీవు రాబోయే తరానికి కూడా మీరు స్వయంగా బోధిస్తున్నారు, మా పిల్లలకు కూడా బోధిస్తారు ప్రభా. మా పిల్లలందరికీ కూడా ఉపదేశంలో చేస్తారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఆధ్యాత్మిక సత్యాన్ని వారు చక్కగా అర్థం చేసుకొని జ్ఞానంతో వ్యవహరించడానికి మీరు కృప చూపిస్తున్నందుకై నీకు వందనములు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. గొప్ప శాంతిని మీరు వారికి ఇస్తారు, గాఢమైన ప్రశాంతత, మరి శ్రేయస్సు, పరిపూర్ణత ఇదంతా కూడా మీరు వారికి అధిక విశ్రాంతిగా ఇస్తారని మీరు చెప్తున్నందుకే మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. విశ్వాసులైనటువంటి మేము మా సొంత ప్రయత్నాల మీద కాకుండా తండ్రి, నీవు ఇచ్చే ఆ నీతి ద్వారా అందించబడిన దృఢమైన స్థిరమైన పునాది మీద నిర్మించబడుతున్నందుకే, మా పిల్లలందరూ కూడా ఆ విధంగా నిర్మించబడుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. భీతి అనేది లేకుండా భయం నుంచి కంప్లీట్గా విముక్తిని మాకు ఇస్తున్నందుకు వందనములు. అంతర్గతంగా మాకున్నటువంటి ఆందోళన, బాహ్యంగా ఎవరైతే అపవాది కానీ మరి ఇంకే శత్రువులైనా మమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తే దాని అంతటి నుంచి కూడా విముక్తిని ఇస్తారు. ఇదే ఈ గొప్ప వాగ్దానము మీరు మాకు ఇస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ వాక్యమును ధ్యానించుకుంటూ తండ్రి ఈ రాత్రి నిద్రించబోతున్నాము తండ్రి ప్రభా. మరి వాక్య ధ్యానం ద్వారా మా హృదయములలో శాంతిని అనుగ్రహించండి, ప్రశాంతంగా మేము నిద్రించటకు కృప దయచేయమని కూడా వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. ప్రతి కుటుంబంను దీవించండి, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానమును, అధిక విశ్రాంతిని అనుగ్రహించండి మా దేవా ప్రభా. ప్రతి బిడ్డకు కూడా మీ యొక్క ఉపదేశము అనుగ్రహించండి మా తండ్రి. వృద్ధులను, చిన్నారులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. నీ కాపుదల, భద్రత అనుగ్రహించండి. చిన్న బిడ్డలు నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి. మరి దయగలిగినటువంటి దేవుడవు, మరి బిడ్డలందరికీ కూడా చక్కటి జ్ఞానంనిచ్చి వారు నీతిలో స్థిరపరచబడినట్లుగా సహాయం చేయండి. మరి యవన బిడ్డలందరూ కూడా చదువులలో ఇప్పుడు చాలా బిజీగా ఇంకా మరి కొత్తగా
క్లాసులలో చేరుతున్నారు. నూతనమైనటువంటి క్లాసులు, కోర్సులు ఎన్నో చేస్తుంటుండగా తండ్రి వారికి అందరికీ మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి నాయన వాళ్ళను మరి ఉన్నత స్థాయికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, కొరతలు మరి ఎవరెవరైతే నాయన కొరతలు కలిగి దిగులు, దుఃఖము, బాధ, వేదన కలిగి ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తండి. కృంగుదల నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. ఎవరు కూడా కృంగిపోకూడదు. మరి బిజినెస్లో లాస్ వచ్చిందని, లేకపోతే అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, వివాహాలు కుదరలేదని బాధ, సంతానం లేదని బాధ, వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా నాయన ఆ కృంగుదల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, దయతో కనికరంతో నైనా ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి అందరికీ కూడా కావాల్సిన ధైర్యంను మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. కృపతో సహాయం చేయండి దేవా ప్రభా. మరి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. మా తండ్రి దేవా, వారి ఎదుట అనేక మార్గములను తెరవమని కూడా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నైనా వారిని అందరినీ కూడా దీవించి క్షేమంగా స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి దేవా. మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారిని బట్టి ఆ బిడ్డలు తండ్రి, వారి యొక్క కుటుంబ సభ్యులు ఎంతగానో దిగులు పడుతూ ఉంటారు, ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు ప్రభా. ఎంతగానో కృంగిపోతూ ఉంటారు నాయన, ఆందోళనలో ఉన్నారు. మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. కృప చూపించి వారికి అందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. దయగల దేవా, మరి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది నాయన రాత్రులు డ్యూటీలు చేస్తుంటుండగా తండ్రి వారికి అందరికీ మీ యొక్క కాపుదల అనుగ్రహించండి. ఓపికతో, సహనంతో వారి పనులు చేయనట్లుగా, అప్రమత్తతో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళను కూడా మీరు క్షేమంగా వారి వారి గమ్యస్థానంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాము. నెమ్మదిని ప్రతి కుటుంబంలో, ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదిని అనుగ్రహించండి. అవును ప్రభా, నీ యొక్క శాంతి ప్రతి ఒక్కరిని ఆవరించినట్లుగా సహాయం చేయండి. అవును ప్రభా, ఎవరైతే నీ పైన ఆనుకుంటారో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు నాయన ప్రభా. మరి తిరిగి యుద్ధం మొదలై ఉంటున్నది. మరి ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న భయంకరమైన యుద్ధ పరిస్థితులు మీరు ఎరుగుతారు నాయన. ప్రతి చోట కూడా సమాధానమును కుమ్మరించండి, శాంతిని కుమ్మరించండి దేవా. మీకు సమస్తం సాధ్యమునైనా నీవే దయగలిగిన దేవుడు. సమస్తం నీ అధీనంలో ఉన్నది కాబట్టి నీపైననే ఆధారపడుతున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఎంతోమంది నాయన యవనస్తులు నిన్ను ఎరుగని స్థితిలో, నిన్ను అంగీకరించని స్థితిలో, ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటున్నారు తండ్రి. రాకడ ఎంత దగ్గరలో ఉంటున్నది మా ప్రభా నాయన. ఇవన్నీ రాకడ సూచనలు మేము చూస్తుంటుండగా ప్రతి ఒక్కరూ దాన్ని గమనించి, గ్రహించి, నిన్ను అంగీకరించి ప్రభాని విడుదలగా జీవించడానికి సహాయం చేయమని, సిద్ధపాటును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, నీవు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అవుతుంది. ఎంతోమంది వ్యసనములకు గురై తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగజేస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు. వారిని కూడా మీరు దయ ఉంచి ఆశీర్వదించి వారిని నడిపించమని తండ్రి, వారికి మారు మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖిస్తున్న వాళ్ళను, బాధపడుతున్న వాళ్ళను, మరణ పడకల్లో ఉన్న వాళ్ళను మరి తండ్రి ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి తండ్రి మా ప్రభా. మరి ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులుగా, నిస్సహాయులుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది తండ్రి చాలా బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు ప్రభా. కనికరించండి, వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రభా తండ్రి. సేవకులందరినీ ఆశీర్వదించి వారందరూ కూడా నాయన ఎంతో నిజాయితీగా, నీతిగా తండ్రి నీ సేవ జరిగిస్తున్నారు. వాళ్ళందరినీ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ప్రతి ఒక్కరు కూడా అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తుండగా ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు నీవే తండ్రి. మాకందరికీ కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాము. దయగల మా తండ్రి, పగలంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు.
మమ్మల్ని నడిపించారు. మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడినారు. మా పనులన్నిటిలో మీరు మాకు జయమునిచ్చారు నాయన. నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో ప్రభా మేము నిద్రించబోతుండగా మాకు తోడుగా ఉండండి. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు ప్రభా. వారి హృదయాలలో ఉన్న దుఃఖము, ఆందోళన, బాధ సమస్తమును తొలగించండి ప్రభా. వారి హృదయములలో శాంతిని నింపండి మా నాయన. మరి క్షమాపణ గుణాన్ని అనుగ్రహించి అందరూ కూడా నాయన సంతోషంగా శాంతిగా మరి ఉంటూ నీ వాక్యంను ధ్యానించుకుంటూ చక్కగా పడుకొని నిద్రించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. మరి మమ్మలను కూడా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి మా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మరి పగలంతా అలసిపోయిన రీతిని రాత్రిలో తండ్రి ఎంతో ఆదమరిచి నిద్రిస్తారు తండ్రి. నీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా పైన నీ రక్తపు కంచె వేయండి. నీ సురక్షితమైన రెక్కల నీడ క్రింద మేము చక్కగా ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపోనట్లుగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా కాపాడండి ప్రభా. మీరు ఇచ్చిన అనేక వాగ్దానాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును తండ్రి, మీరు ఏ తెగులు మా గుడాలను సమీపించదని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. రాత్రి మెలకలు ఏ భయాలు కూడా మమ్మల్ని తాకోనైనా నీకే వందనాలు చెల్లించుకుంటూ మంచి నిద్ర రెస్ట్ పొందుకొని ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా చక్కగా జయప్రదంగా నీ చిత్తానుసారంగా జరిపించుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.